Hi students, I am Aruna. Today our topic is relation between Kp and Kc. సో లాస్ట్ వీడియోలో ఒక ఈక్వేషన్ ఇస్తే ఆ ఈక్వేషన్కి కేపీ కేసీ వాల్యూస్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో డిస్కస్ చేశాం. సో ఈ వీడియోకి వచ్చేసరికి కేపీ కేసీ మధ్య ఉన్న రిలేషన్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. సో ఫస్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ నేను ఒక ఈక్వేషన్ తీసుకుంటున్నాను, హైపోథెటికల్ ఈక్వేషన్. A moles of A react with B moles of B to form C moles of C and D moles of D. All are in gas state. All are in gas state. So according to law of mass action ప్రకారం Kc వాల్యూ ఎలా రాసుకుంటాము? సో Kc ఈజ్ ఏ ఈక్విలిబ్రియం కాన్స్టెంట్. ఇట్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కాన్సన్ట్రేషన్లో తీసుకుంటున్నాం కాబట్టి కేసీ. అదే పార్షియల్ ప్రెషర్లో తీసుకుంటే కేపీ. ఓకేనా? సో కేసీని ఎలా రాసుకుంటాము? సో ప్రొడక్ట్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ ప్రొడక్ట్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్. ఓకేనా? సో ప్రొడక్ట్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్స్. ఓకేనా? అలాగే సిమిలర్లీ కేపీ వాల్యూ ఎలా రాస్తాము? కేపీ అంటే ఇక్కడ పార్షియల్ ప్రెషర్ దట్ పర్టిక్యులర్ గ్యాస్ మాలిక్యూల్. ఓకేనా? సో కేపీ వాల్యూని ఎలా రాస్తాము? పార్షియల్ ప్రెషర్ ప్రొడక్ట్ ఆఫ్ పార్షియల్ ప్రెషర్ ఆఫ్ రియాక్టెన్స్. సో సేమ్ మనం కాన్సన్ట్రేషన్ లాగానే తీసుకుంటాము. సో కేపీ ఈజ్ ఈక్వల్ టు పార్షియల్ ప్రెషర్ ఆఫ్ C power C into partial pressure of D power D by partial pressure of A power A into partial pressure of B power B. ఓకేనా? సో దీన్ని ఈక్వేషన్ 1 అనుకున్నాను, దీన్ని ఈక్వేషన్ 2 అనుకున్నాను. We know that ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్, అందరికీ ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ తెలుసు కదా. ఏంటమ్మది? పీవీ ఈజ్ ఈక్వల్ టు ఎన్ఆర్టీ. సో ఇక్కడ నుంచి పి ఈజ్ ఈక్వల్ టు ఎన్/వి ఆర్టీ. ఈ ఎన్/వినే మనం కాన్సన్ట్రేషన్ అని చెప్తాము. సో సి కాన్సన్ట్రేషన్ ఈజ్ ఈక్వల్ టు number of moles present in unit volume. So P is equal to CRT. సో ఈ ఈక్వేషన్ నుంచి మనం పార్షియల్ ప్రెషర్ ఆఫ్ పర్టికులర్ గ్యాస్ మాలిక్యూల్స్ని మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకేనా? సో చూసేద్దాం. ఫస్ట్ నేను పార్షియల్ ప్రెషర్ ఆఫ్ ఏ మాలిక్యూల్కి ఏ విధంగా రాసుకుంటారు, పార్షియల్ ప్రెషర్ ఏ విధంగా రాసుకుంటారో చూద్దాం. సో పిఏ పార్షియల్ ప్రెషర్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏంటిది? ఇది కాన్సన్ట్రేషన్ కదా. దేని యొక్క కాన్సన్ట్రేషను? ఏం తీసుకుంటున్నాం ఇక్కడ? ఏ మాలిక్యూల్ కదా తీసుకుంటున్నాం. సో కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఏ ఇంటూ ఆర్టీ. అలాగే పీబీ ఈజ్ ఈక్వల్ టు పార్షియల్ ప్రెషర్ ఆఫ్ బి ఈజ్ ఈక్వల్ టు కాన్సన్ట్రేషన్ ఆఫ్ బి ఇంటూ ఆర్టీ. అలాగే సిమిలర్లీ PC partial pressure of C, the partial pressure of C is equal to concentration of C into RT. PD is equal to concentration of D into RT. These four values are substituted in equation 2. ఈ వాల్యూస్ అన్నిటిని కూడా ఈక్వేషన్ 2లో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఓకేనా? సో ఫ్రమ్ ఈక్వేషన్ 2 ఓకేనా? సో కేపీ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఏముంది నాన్న? పీసీ కదా. సో పీసీ వాల్యూ ఏముంది ఇక్కడ? కాన్సన్ట్రేషన్ ఆఫ్ సి ఇంటూ ఆర్టీ పవర్. ఇది ఓన్లీ పీసీకి మాత్రమే ఉన్న వాల్యూ, పవర్ సి ఇంటూ పీడీ వాల్యూ ఎంత ఉంది ఇక్కడ? కాన్సన్ట్రేషన్ ఆఫ్ డి ఇంటూ ఆర్టీ పవర్ డి. ఓకేనా? బై అలాగే
పిఏ వాల్యూ ఏముంది ఇక్కడ? కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఏ ఇంటూ ఆర్టీ పవర్ ఏ ఇంటూ కాన్సన్ట్రేషన్ ఆఫ్ బి ఇంటూ ఆర్టీ పవర్. ఓకేనమ్మా? ఈ స్టెప్ అర్థమైందా? దీస్ 4 values are substituted in equation 2. పీసీ, పీడీ, పిఏ, పీబీ ఈ వాల్యూస్ అన్నిటిని కూడా ఈ ఈక్వేషన్ 2లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఇది వస్తుంది అనమాట. సో కేపీ ఈజ్ ఈక్వల్ టు కాన్సన్ట్రేషన్ టర్మ్స్ అని సపరేట్ చేసేద్దాం. ఫస్ట్ కాన్సన్ట్రేషన్ టర్మ్స్ అని సపరేట్ చేద్దాం. సో కాన్సన్ట్రేషన్ ఆఫ్ సిఈ పవర్ సి ఇంటూ కాన్సన్ట్రేషన్ ఆఫ్ డి పవర్ డి బై కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఏ పవర్ ఏ ఇంటూ కాన్సన్ట్రేషన్ ఆఫ్ బి పవర్ బి. సో కాన్సన్ట్రేషన్ టర్మ్స్ అన్ని సపరేట్ చేసాం కదా. సో రిమైనింగ్ మనకి ఇక్కడ ఏముంటుంది? ఆర్టీ పవర్ సి ఇంటూ ఆర్టీ పవర్ డి బై ఆర్టీ పవర్ ఏ ఇంటూ ఆర్టీ పవర్ బి. ఓకేనా? సో ఈ వాల్యూ మనకు ఒక చోట కనిపిస్తుంది చూడండి. ఈక్వేషన్ 1 ఏంటి ఇక్కడ? కేసీ. సో ఈ వాల్యూ మొత్తాన్ని మనం కేసీగా తీసుకోవచ్చు కదా. సో కేపీ ఈజ్ ఈక్వల్ టు కేసీ ఇంటూ ఆర్టీ పవర్ సి ఇంటూ ఆర్టీ పవర్ డి బై ఆర్టీ పవర్ ఏ ఇంటూ ఆర్టీ పవర్ బి. ఓకేనా? సో ఇక్కడ బేస్ ఈజ్ ఈక్వల్. సో పవర్స్ యాడ్ చేసుకోవాలి. బేస్ ఈక్వల్గా ఉంటే పవర్స్ మనం యాడ్ చేసుకోవాలి. సో కేపీ ఈజ్ ఈక్వల్ టు కేసీ ఇంటూ ఆర్టీ పవర్ సి ప్లస్ డి బై ఆర్టీ పవర్ ఏ ప్లస్ బి. ఓకేనా? సో డినామినేటర్లో ఉన్న వాల్యూని మనం న్యూమినేటర్లోకి తీసుకెళ్దాం. ఏమవుతుంది చూడండి. ఏమవుతుంది? కేపీ ఈజ్ ఈక్వల్ టు కేసీ ఇంటూ ఆర్టీ పవర్ ఏముంది ఇక్కడ? ఇక్కడ ఏముందన్న? సి ప్లస్ డి బై ఆర్టీ పవర్ ఏ ప్లస్ బి కదా. సో ఆర్టీ పవర్ సి ప్లస్ డి ఇంటూ ఆర్టీ పవర్ మైనస్ ఏ ప్లస్ బి. ఓకేనా? సో కేపీ ఈజ్ ఈక్వల్ టు కేసీ ఇంటూ నేను ఇలా రాసుకుంటున్నాను కదా, సి ప్లస్ డి మైనస్ ఏ ప్లస్ బి. సో కేపీ ఈజ్ ఈక్వల్ టు కేసీ ఇంటూ ఆర్టీ పవర్ డెల్టా ఎన్. దిస్ ఈజ్ ఏ రిలేషన్ బిట్వీన్ కేపీ అండ్ కేసీ. సో ఇక్కడ డెల్టా ఎన్ ఏంటన్నా? సో ఇక్కడ డెల్టా ఎన్ ఏంటి? డెల్టా ఎన్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ gaseous product minus number of moles of gaseous reactant. ఓకేనా? నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ gaseous product మైనస్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ gaseous reactant. సో ఇక్కడ మనకి డెల్టా ఎన్ తీసుకుంటే డెల్టా ఎన్ బేస్ చేసుకుని ఇక్కడ 3 కేసెస్ ఉన్నాయి. ఏంటది అంటే కేస్ 1 ఏంటమ్మా ఇక్కడ అంటే ఇఫ్ డెల్టా ఎన్ ఈజ్ ఈక్వల్ టు 0. డెల్టా ఎన్ 0 అయితే ఏమవుతుంది? సో కేపీ ఈజ్ ఈక్వల్ టు కేసీ ఇంటూ ఆర్టీ పవర్ 0. ఆర్టీ పవర్ 0 అంటే ఏదైనా పవర్లో 0 ఉంటే అది ఖచ్చితంగా 1 అవుతుంది కదా. సో కేపీ ఈజ్ ఈక్వల్ టు కేసీ. ఓకేనా? సో అలాగే కేస్ 2 ఇఫ్ డెల్టా ఎన్ ఈజ్ ఈక్వల్ టు పాజిటివ్, సపోజ్ ఎక్స్ అనుకోండి. సో కేపీ ఈజ్ ఈక్వల్ టు కేసీ ఇంటూ ఆర్టీ పవర్ పాజిటివ్ కదా, డెల్టా ఎన్ పాజిటివ్ కదా, ప్లస్ ఎక్స్. ఓకేనా? సో ఇక్కడ ఏమవుతుంది? కేపీ ఈజ్ గ్రేటర్ దాన్ కేసీ. కేపీ ఈజ్ ఈక్వల్ టు కేసీ ఇంటూ ఆర్టీ పవర్ డెల్టా ఎక్స్, ఆర్టీ పవర్ ఎక్స్. ఓకేనా? అంటే ఏమవుతుంది? కేపీ వాల్యూ
కేసీ వాల్యూ కంటే మోర్గా ఉంటుందని అర్థం. ఓకేనా? సో కేపీ ఈజ్ గ్రేటర్ దెన్ కేసీ. అలాగే కేస్ 3 ఏంటమ్మా? ఇఫ్ డెల్టా ఎన్ ఈజ్ ఈక్వల్ టు నెగిటివ్, సో కేపీ ఈజ్ ఈక్వల్ టు కేసీ ఇంటూ ఆర్టీ పవర్ డెల్టా ఎన్ ఏమంటున్నాడు ఇక్కడ? నెగిటివ్ మైనస్ ఎక్స్. ఓకేనా? నేను దీన్ని ఇలా రాసుకుంటున్నాను, కేసీ ఇంటూ 1/RT పవర్ ఎక్స్ అంటే కేపీ ఈజ్ ఈక్వల్ టు కేసీ బై ఆర్టీ పవర్ ఎక్స్. ఓకేనా? సో ఇక్కడ చూడండి, క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తున్నాను. కేపీ ఇంటూ ఆర్టీ పవర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు కేసీ. ఇప్పుడు దేని వాల్యూ మోర్గా ఉంటుంది చెప్పండి అమ్మా? కేసీ వాల్యూ మోర్గా ఉంటుంది కదా. సో దట్ ఈక్వల్ టు కేసీ ఈజ్ గ్రేటర్ దాన్ కేపీ ఆర్ కేపీ లెస్ దాన్ కేసీ. ఓకేనా? అర్థమైందా నాన్న? చాలా ఈజీ రిలేషన్ బిట్వీన్ కేపీ అండ్ కేసీ. ఫస్ట్ ఒక ఈక్వేషన్ తీసుకున్నాము. ఓకేనా? దాని నుంచి కేపీ కేసీ వాల్యూస్ రాసుకున్నాము. ఈక్వేషన్ 1, 2 అనుకున్నాం. ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ పీవీ ఈజ్ ఈక్వల్ టు ఎన్ఆర్టీ, పీ ఈజ్ ఈక్వల్ టు ఎన్/వి ఆర్టీ. ఎన్/వి అంటే కాన్సన్ట్రేషన్. సో పీ ఈజ్ ఈక్వల్ టు సిఆర్టీ. పీ ఏంటి ఇక్కడ? పార్షియల్ ప్రెషర్ ఆఫ్ పర్టికులర్ గ్యాస్ మాలిక్యూల్. సి అంటే కాన్సన్ట్రేషన్ ఆఫ్ పర్టికులర్ గ్యాస్ మాలిక్యూల్. సో ఈ ఈక్వేషన్ నుంచి పీ ఈజ్ ఈక్వల్ టు సిఆర్టీ నుంచి మనం పార్షియల్ ప్రెషర్ ఆఫ్ పర్టికులర్ మాలిక్యూల్స్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో పిఏ ఈజ్ ఈక్వల్ టు కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఏ ఇంటూ ఆర్టీ. సిమిలర్లీ పీబీ, పీసీ అండ్ పీడీ. సో these 4 values are substituted in equation 2. ఈక్వేషన్ 2లో మనం సబ్స్టిట్యూట్ చేయొచ్చు. సో కేపీ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? పీసీ వాల్యూ ఇది కదా, సిఆర్టీ పవర్ సి డిఆర్టీ పవర్ డి బై కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఏ ఇంటూ ఆర్టీ పవర్ ఏ ఇంటూ కాన్సన్ట్రేషన్ ఆఫ్ బి ఇంటూ ఆర్టీ పవర్ బి. ఇప్పుడు కాన్సన్ట్రేషన్ టర్మ్స్ అన్ని సపరేట్ చేసాం. సపరేట్ చేసినప్పుడు ఇది ఏమవుతుంది? దీని వాల్యూ మనకి కేసీ కదా ఫ్రమ్ ఈక్వేషన్ 1. ఓకేనా? దీని వాల్యూ మొత్తం కూడా కేసీ. సో కేపీ ఈజ్ ఈక్వల్ టు కేసీ ఇంటూ ఆర్టీనే, ఇక్కడ రిమైనింగ్ ఆర్టీ మిగిలిపోతుంది కదా. సో దీన్ని బేస్ ఈక్వల్గా ఉంది కాబట్టి పవర్స్ యాడ్ చేసుకున్నాం. దీన్ని పైకి తీసుకెళ్తే దేన్ని డినామినేటర్లో ఉన్న వాల్యూని పైకి న్యూమినేటర్లో తీసుకెళ్తే ఏమవుతుంది? మైనస్ అవుతుంది. కాబట్టి కేపీ ఈజ్ ఈక్వల్ టు కేసీ ఇంటూ ఆర్టీ పవర్ సి ప్లస్ డి మైనస్ ఏ ప్లస్ బి. సి ప్లస్ డి మైనస్ ఏ ప్లస్ బి అంటే ఏంటి? సి ప్లస్ డి అంటే నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ గ్యాసెస్ ప్రొడక్ట్ మైనస్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ గ్యాసెస్ రియాక్టెంట్. ఓకేనా? డెల్టా ఎన్. ఇప్పుడు 3 కండిషన్స్, 3 కేసెస్ ఉన్నాయి. డెల్టా ఎన్ 0 అయితే కేపీ ఈజ్ ఈక్వల్ టు కేసీ. అదే డెల్టా ఎన్ పాజిటివ్ వస్తే డెల్టా ఎన్ పాజిటివ్ వాల్యూ అంటే ఏంటి? నెంబర్ ఆఫ్ గ్యాస్ మాలిక్యూల్స్ ప్రొడక్ట్లో ఉన్న గ్యాస్ మాలిక్యూల్స్ నెంబర్ మోర్గా ఉంటే, రియాక్టెంట్తో కంపేర్ చేస్తే మోర్గా ఉంటే ఏమవుతుంది? కేపీ గ్రేటర్ దాన్ కేసీ. లేదు ఒకవేళ లెస్గా ఉంటే మైనస్ అయితే కనుక కేపీ లెస్ దాన్ కేసీ. ఓకేనా? చాలా ఈజీ. ఇది రిపీటెడ్గా అడుగుతున్న క్వశ్చన్ అన్న ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.